అంటే తిని అనుకుంటే నాకు పెట్టరు నాకు. అంటే ఏంటి పిల్లలు ఎందుకు తల్లి చనిపోయినా కూడా ఇంట్లో వారం రోజుల పాటు అది ఉంచారు? ఇది ఇప్పుడు ఇందాక నేను ఇదే సార్కు నేను డిస్కస్ చేశాడు కాను, సార్ ఇది ఆమె బీపీ లాంటిది కానీ ఎలాంటి షుగర్ లేదు, ఆమె సూసైడ్ చేసుకొని ఇంకా కారణం ఏం అవసరం? ఇప్పుడు ఆయన నైనా లేడు, ఓకే, నైనా ఒక బట్టబాజో ఏదో ఒకటి లంగప్పు కొడి అయ్యి ఇంట్లోకి నుంచి వెళ్ళిపోయింది, ఓకే. మరి నేను చనిపోతే మన పిల్లలు ఎట్లా అని చెప్పి తల్లి ఆలోచించదా అమ్మా? తల్లి చేసుకుని ఇంకా కారణం ఏంది అమ్మా? తల్లి చేసుకుని ఇంకా కారణం ఏంది? ఇప్పుడు నైనా లేడు, నైనా లేడు, నైనా లేడు, మరి నేను పోతే మన పిల్లలు ఎట్లా అని చెప్పి తల్లి ఆలోచించదా? ఒక బుక్కడ అన్నం ఎందుకు కాదు తల్లి ఉపాసం ఉండి పిల్లలు పెడుతుంది. అటువంటిది ఆమె అందరూ ఆమె చేసుకుందంటే ఇది పిల్లలను ఏంటంటే ఇద్దరిని అలాగలాగా పెట్టి ఒక దగ్గర పెట్టి 2 రోజులు తిండి పెట్టి కరెక్ట్ ఇంటర్కషన్ చేయండి, ఆటోమేటిక్ న్యాయం అనేది జరుగుతుంది. నేను తప్పు చేస్తే నాకు ఈయన మీరు చంపేశాను అంటే లెటర్ లో ఆ పిల్లలు రాశారు, ప్రకాష్ రెడ్డి మా నాన్న ఇంటి ఓనర్లు మా మేన మామయ్య చేతబడి చేశారు, క్షుద్ర పూజలు చేశారు అంటున్నారు. మేము నమ్మేది దేవుడిని, మన దేవుడు మన నియత్ మీద ఉంటుంది మేడం. మేనమామ చంపిండు, ప్రకాష్ చంపిండు, ఇది కాదు. మీకు అసలైన స్టోరీ అనేది బయట అనేది ఎట్లా పడుతుందంటే ఇది సపరేట్గా వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమైతే ఉన్నాయో ఆధార్ కార్డు లింక్తో మీరు ఫోన్ నెంబర్ తీయండి, ఆటోమేటిక్ బయటపడుతుంది. ప్రకాష్, రమేష్, రాజు అని కాదు, అసలైన నేరస్తులు అనేది లలితకు ఆల్రెడీ ఎరక, లలిత పిల్లలకి ఇట్లా ఎరక, వాళ్ళతో ఎవరెవరు సంబంధం ఉండే ఏం సంగతి ఏం కదా. సొసైడ్ చేసుకునేది ఉంటే మేడం మా పేరు రాసింది నిజమే, ఓకే, ఒప్పుకుంటున్నాను. నేను 2018లో లాక్డౌన్ టైంలో అప్పుడు నేను ఇంట్లోకేం బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు చేసుకుంటే నేను చేసినని చెప్పి నమ్మకం ఉంటున్నది. ఇప్పుడు లాక్డౌన్ నుంచి ఇప్పటిదాకా నేను ముఖమే చూడలే, నేను లాక్డౌన్ నుంచి ముఖమే చూడలే. ఇప్పుడు ఆయన చంపిండు, ఈయన చంపిండు ఇవన్నీ తప్పుడు. ఆల్రెడీ నేను చెంచగూడ జైల్లో ఉన్నప్పుడు ఈ రిపోర్ట్ రాసి వాళ్ళు పెట్టిరు కాబట్టి మా ఆయన చంపేసి అని చెప్పి కొద్దిగా రిపోర్ట్ అనేది యూనివర్సిటీ పిఎస్లో ఇది కొద్దిగా ఏంటంటే మేడం వాళ్ళకు ప్రకాష్ రెడ్డి ఎవరండి? ప్రకాష్ రెడ్డి అంటే మేడం నాకు యూనివర్సిటీలో ఒకటి అయినా ఉన్నాడు, అలీం అంటే ఆయన ఉండే, చనిపోయిండు పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో. కొద్దిగా చాలా మీరు నా బ్యాక్గ్రౌండ్ గురించి మా పిల్లల గురించి అడుగుతున్నారు, నాకు ఎట్లా అన్యాయం జరిగింది ఏం సంగతి అది ఇట్లా మీరు పబ్లిక్ షేర్ చేసుకోవాలి. చదివిన వాళ్ళకి అట్లాంటిది ఉద్యోగాలు వస్తున్నారు, నాకు కోర్టు డిసిషన్ వచ్చింది ఇట్లా నాకు ఉద్యోగం ఇలా ఇస్తలేరు, మరి ఎట్లా చేసుకొని బతకాలమ్మా? అప్పటి నుంచేమో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళ రాజ్యం, వీళ్ళు ఏం చేసినా చూసుకుంటా ఊకోవాలని చెప్పి అంటున్నామ్మా వీళ్ళు. ప్రకాష్ రెడ్డి ఎవరు? ప్రకాష్ రెడ్డి పేరు ఎందుకు? లేదు, ప్రకాష్ రెడ్డి ఇవ్వలేదమ్మా. ఆయన కడుపుకు అన్నం లేకుంటే బుక్కడ అన్నం పెడతాయి ఆయన పాపం. ఆయన ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది నాకు ఉన్నా కానీ ఇప్పటికీ ఆయన రాజు నువ్వు చనిపోయాలని చెప్పాను, ఇప్పుడు నేను ఆయన ఈడ పని ఇస్తామా? ఆయన ఎందుకు కాదు, అలా మామ ఎందుకు కాదు, దేవుడమ్మ ఆయన. మేనమామ పేరు కూడా రాశారు, చిన్నమామను ఆల్రెడీ బ్లాక్ మ్యాజిక్ చేసి చంపేశారు, చేతపడి చేసి. మేడం వీళ్ళు అంత అమ్మవారు లెక్క ఇంటికాడ వచ్చి ప్రకాష్ వాళ్ళ ఇంటికాడకు వచ్చి ప్రకాష్ వాళ్ళ ఇంటికాడ వచ్చి అలా భార్యను ఇంటికాడ వచ్చి బొట్టు పోసి కొట్టి చేసి అంత చేసిన కథ మా యూనివర్సిటీలో. ఆ దినము ప్రకాష్ ఇంట్లో లేడు, లేకుంటే ఆ దినము ప్రకాష్ బెదిరిస్తుండే, ప్రకాష్ లేక ఇంటికాడకు వచ్చి కొట్టి పోవడం చేయడం ఇది అంతా అవసరం. ఎవరు కొట్టారు అంతా? ప్రకాష్ని కానీ లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర పూజలు ఇవన్నీ ఎవరు చేశారు? ఇది అంతా ఆమెనే అనుమానం. ఇట్లా బండారం పెట్టుకొని ఇట్లా బొట్లు పెట్టుకొని అన్ని ఆమెనే శివసతి లేక మొత్తం గాజులు వేసుకొని అన్ని వేసుకొని వచ్చిందని చెప్పి ప్రకాష్కి చెప్పిందమ్మా ఆల్రెడీ. నా వీడియో అప్పుడు తీసినప్పుడు ఇలా నాకు చూపెట్టిండు అది. వాళ్ళ మేనమామ పేరు కూడా రాశారు, మేనమామతో ఏమన్నా గొడవ లేదమ్మా. మేనమామ చాలా దేవుడమ్మ ఆయన. ఎందుకంటే ఒక తండ్రి లాంటిది ఆయన. 3 బిడ్డల పెళ్లి చేయాలన్నా కానీ వెనక ముందు అవుతారమ్మా. ఆయన కన్న బిడ్డ కన్నా పెళ్లి చేయకుండొచ్చు, 3 చెల్లెల పెళ్లి చేసి తమ్ముని పెళ్లి చేసి చేతవాడి ఊతవాడి వీళ్ళు ఇవన్నీ నేను ఇప్పటిదాకా నేను చూలేమ్మా. చేతవాడి ఊతవాడి అన్నీ తప్పు మేడం. చేతవాడి చేసి ఏమొస్తుందమ్మా? ఇప్పుడు వెళ్తారా మీ పిల్లల దగ్గరికి? ఆల్రెడీ తల్లిని కోల్పోయారు, పిల్లలు అనాథలు అయిపోయారు. పిల్లలు అనాథలు ఏం లేదు మేడం, నా కిడ్నీలన్నా కోసుకొని వాళ్ళు అమ్ముకుంటారు కానీ వాళ్ళ మీద నాకు నమ్మకం లేదమ్మా. ఏదో నేను రోడ్డు మీద తినైనా కానీ ఇల్లుగల నిలబడినా రోడ్డు మీద తిని అనుకుంటా, లేకుంటే చచ్చిపోయినా కానీ జిహెచ్ఎంసీలో వేసుకోతారు, పోలీసులు వేసుకోతారు తప్పక నేను వాళ్ళ దగ్గర నేను ఓనమ్మా. ఒక్కటే ఏంటంటే నేను కోరుకునేది ఒకటే, నాకు యూనివర్సిటీ ఒకటి అన్యాయం చేసింది, ఒకటి డ్యూటీ గురించి ఇయ్యక. యూనివర్సిటీలో యూనియన్ లీడర్ అది చేయలేంది ఆమె బోడాబండకించి ఇడికి రానికే కారణం. ఆటోమేటిక్ ఇప్పుడు మీరు ఫోన్ ట్రాక్ చేయండి, ఆటోమేటిక్ ఆమెకు ఆడ నుంచి ఆల్రెడీ ఇంతకుముందు యూనివర్సిటీ క్వార్టర్స్ల నుంచి కాల్ చేసి బోడబండ పోయింది. బోడబండకి పోయి శ్రీరామ్ నగర్లో యూసుఫ్గూడలో
రహమత్ నగర్లో, అమీర్పేటలో, పంజాగుట్టలో ఉండొచ్చు. అంటే తనకి ఎవరైనా సరే సపోర్ట్ చేస్తున్నారు, తన వెనుకున్నారంట 100% ఉన్నారు మేడం, 1000% ఉన్నారు యూనివర్సిటీలో. ఆల్రెడీ నేను యూనివర్సిటీకి వస్తున్నానా లేదా అని చెప్పి ప్రకాష్ మీద ఆల్రెడీ ఇంటికాడికి వచ్చి ఆ డబ్బా షాప్ కాడ వచ్చి కనుక్కొని పోయారు, 2-3 సార్లు వచ్చి కనుక్కొని పోయారట. నేనేం దొంగతనం చేయలేమా, నీతి నిజాతిగా బతుకున్నప్పుడు. అంటే కోవిడ్ టైంలో, కోవిడ్ కంటే ముందు మీరు కలిసి ఉన్నప్పుడు కూడా మీ మీద హత్యాయత్నం చేశారన్నారు, వాస్తవం ఎవరు చేశారు? మా బిడ్డ అనేది మా బిడ్డ తువ్వాలు వేసి ఇట్లా గుంజాలి, తువ్వాలు వేసి ఇట్లా గుంజి మమ్మీ అని చెప్పి అన్నది. రాత్రి గుంజు యూనివర్సిటీ చెప్పేద్దాం, ఏదన్నా డ్యూటీ వస్తుంది, ఏమైనా పైసలు వస్తాయి అని చెప్పి చెప్పింది. లాక్డౌన్ అయిపోయిన తెల్లారే మేడం, ఎప్పుడైతే లాక్డౌన్ ఖతం చేస్తారో అప్పుడు ఇంట్లోకి నుంచి వెళ్ళిపోయినా మేడం. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఇంటికల వాళ్ళ ముఖం చూడలే మేడం. ఇప్పుడు వాళ్ళు వచ్చి నా దగ్గర ఉండన్నా కానీ నేను పెట్టుకున్నంత సోమత నా దగ్గర లేదు మేడం. అంటే వాళ్ళకేంది మీరే ఉంచుకోకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? పెళ్లిడికి వచ్చారు పిల్లలు, బయట కూడా సొసైటీ బాగోలేదు మేడం. వాళ్ళు సొసైటీలో బాగా లేకుండా తిరుగుతూనే వాళ్ళకి ఎంజాయ్మెంట్, వాళ్ళకి కావాల్సింది ఫ్రీడమ్. ఏ తండ్రి కానీ ఇట్లా ఆలోచించాడు. వాళ్ళకి కావాల్సింది ఫ్రీడమ్ ఏంటంటే డైలీ ఒక ఆయన ఎంబడి ఎంజాయ్ చేయాలి. కళ్ళు తాగుతారు, మందు తాగుతారు, బీడు తాగుతారు. తెచ్చిచ్చిన నేనే కాబట్టి చెప్తున్నామా. నేను మేము ఎట్లుంటున్నాను అట్లా నేను అది పూటకు మాత్రం నేను చంపలేమ్మా నేను ఉన్న రోజులైతే. ఎందుకు ఆ మందు వీటన్నిటికి ఎందుకు బానిసలయ్యారు? ఎందుకు మీరు స్వయాన తెచ్చిచ్చానని చెప్తున్నారు? మేడం నేను తెచ్చుకొని తాగుతుంటాను కదా, ఇంటికి తెచ్చుకొని తాగుతుంటే వీళ్ళు తీసుకొని తాగడం. తల్లి తాగినాక ఏం చేసి పిల్లలకి ఇట్లా కూర్చోబెట్టి పిల్లలకి ఇట్లా కూర్చోటి అలవాటు. ఇప్పటికి ఇలా చెప్తున్నా మేడం, దగ్గర నేను ఎప్పుడు శ్రీరామ్నగర్లో ఉన్నప్పుడు తాగిరైతే ఇప్పటికీ వాళ్ళకు ఇంకా చెడు అలవాటు వచ్చింది లాక్డౌన్ నుంచి. మమ్మీ ఎందుకు మమ్మీ నేను పెట్టుకోను, అవసరం ఆ మనకు అని చెప్పి చిన్నపిల్ల అంటుంది. లోపలికి నుంచి దర్వాజా పెట్టుంది, బాల్కనీ ఇంతే ఉంది, 2 ఫీట్ల బాల్కనీ ఉంది. అలా అనుకున్నాను నేను రహమత్ నగర్లో. లోపల మాట్లాడుతారు, ఏం లేదు మమ్మీ వాళ్ళు ఎట్లా నడుము కట్టుకుని ఇలా గుద్దింది మా బిడ్డే. ఇట్లా రాత్రిపూట సంటింగ్ పని వేసి వచ్చి ఇట్లా గుద్దుకొని ఇట్లా కట్టుకొని అనుకున్నామ్మా. అదే తువ్వాలు తీసుకొని గుంజాస అయిపోతుంది కదా అన్నప్పటి నుంచి నేను ఇంట్లోకి నుంచి బయటికి వెళ్ళిపోయినమ్మా. అంటే ఫ్యామిలీ అంటే చిన్న గొడవలు ఉంటూ ఉంటాయి, సర్దుకుపోతూ ఉండాలి, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మీరు భార్య చనిపోయింది, ఆల్రెడీ పిల్లలు ఉన్నారు. సో ఇప్పటికైనా సరే మార్చుకొని ఆ పిల్లల్ని దగ్గర మారం మేడం. తలా ఒక్కొక్క ₹1 ఇచ్చినా వాళ్ళు మారుతారని చెప్పి అంటే నేను నా పానమని ఇస్తా. వాళ్ళని ఏం లేదు మేడం, ఆమె ఎట్లా చనిపోయింది ఏం సంగతి నాకు కావాల్సింది ఒకటే. ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా ఫైనల్? ఆమె ఏం లేదు మేడం, మా చిన్న బిడ్డను కరెక్ట్ ఎంక్వైరీ చేస్తే ఆటోమేటిక్ అన్ని బయటపడతాయి మేడం. వాళ్ళకి ఇదంతా తెలుసు అంటారా ఎలా చనిపోయారు? అందరిగా 8 దినాలు ఎవరు ఉంటారమ్మా, 8 దినాలు ఇంట్లో పెట్టుకొని ఉన్నదంట. చూసిన వాళ్ళు నా పని వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్తున్నారమ్మా, 8 దినాలు ఎట్లుంటారమ్మా అంటే. వీళ్ళని నాకు ఒకటి న్యాయం కూడా ఏంటంటే అనుమానము ఎవరికైనా కానీ, ఆమె లలిత ఉన్నదని కాదు, లలిత జాగాలో ఎవరున్నా కానీ అట్లా అన్యాయం జరిగినప్పుడు, నా పిల్లలకి అన్యాయం కానీ కాదు, లలిత జాగాలో ఉన్నప్పుడు ఇట్లా జరిగినప్పుడు పిల్లల్ని ఇన్ని రోజులు రూమ్లో పెట్టి ఎందుకున్నారు? ఈ పిల్లల వెనుక ఎవరో భయం పెట్టి లోపల రూమ్లో పెట్టిర్రు. మెయిన్ కారణం వాళ్ళకి కరెక్ట్ అన్నం పెట్టి 2 రోజులు రిలాక్స్ ఇచ్చి అలాగలాగా ఇంట్రాకేషన్ చేయని ఆటోమేటిక్ ఆమె ఎందుకు చనిపోయింది ఏం సంగతి ఎరకతుంది. 200%, 1000% మేడం. ఈ సొసైటీ కాదు ఇప్పుడు మీరు